డాక్టరా యో కోట్లింగా అమ్మా అమ్మా అద్దె రేపు కడతానమ్మా. అబ్బా నీ దగ్గర అద్దె ఎక్కడికి బద్దయ్యా? నువ్వు నాకు చిన్న పని చేసి పెట్టాలనే. నీకు తెలిసిన కుక్కల డాక్టర్ ఎవరు ఉన్నాడా? ఏమ్మా మన కుక్కరాణి గారికి ఏమైనా జబ్బు చేసిందా? ఏం జబ్బో ఏందో వారం రోజుల నుంచి తిండి తింటలేదు, నిద్రపోవట్లేదు, కుయ్ 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 అంటది. చిక్కిపోతుందయ్యా. అయ్యో ఏదేది నన్ను ఒకసారి చెకప్ చేయనివ్వండి. అదేందయ్యా నువ్వు మనుషుల డాక్టర్ కదా? కొన్ని జబ్బులకి మనుషులకి జంతువులకి ఒకే వైద్యం సరిపోతుందమ్మా. ఓరిని అప్పాచా అమ్మా 111 నెంబర్ రూమ్ లా నీళ్లు రావట్లేదు చూడవయ్యా. అలాగేనమ్మా. అమ్మా అమ్మా మీకు శుభవార్త, మన రాణి కుక్క గారు పుష్పవతి అయ్యారు. బేబే రాణిని ముట్టుకోకు, దానికి ఏదో తెగులు వచ్చిందంట. తెగులా? అదేనమ్మా దానికి వాతం కమ్మి తోక వాలిపోయింది. రోజు వాత పెడితే మరి తొందరగా తగ్గిపోయింది. అమ్మో నా రాణికి వాతలా? బేబే చెప్తా ఉంటా నీకు కదా. నేను వదలను. అంతగా కావాలంటే దీని బదులు నేను పెట్టించుకుంటాను వాతలు. రామచంద్ర అయినా తోక వాలితే నష్టం ఏంటి మమ్మీ? బేబే నీకెట్టా చెప్పాలి? డాక్టర్ నువ్వు వాతలు పెడతావో పెట్టించుకుంటావో నీ ఇష్టం. దీనికి వాతలు పెడితే నేను చంపాను. రాణి గారు కుక్క గారు కుక్క రాణి గారు అమ్మ కుక్క గారు కుక్క గారు రాణి గారు కుక్క గారు. బేబీ బేబీ బాబీ బాబీ రాణి రాణి డాక్టర్ గారు పొరపాటున గురి తప్పడం కాదు, నాకు ఉరి పడింది. కాసేపు చచ్చి ఉండేవాడి. మున్సిపాలిటీ ఆ కుక్క మాదే. నీదే? ఎన్నాళ్ళ నుంచి పెంచుతున్నారు? తేదీ వివరాలు కావాలా? అవును. అది మా ఇంట్లోనే పుట్టింది. మీ ఇంట్లో పుట్టిందా? ఎవరికి? నాకు. ఓహో పాత చింతపండు మొహం నువ్వును పిసికేనంటే పులుసు కారిపోద్ది. చూడు దుర్గమ్మ, ఈ కుక్కకు లైసెన్స్ లేదు. లైసెన్స్ లేకుండా కుక్కలు రోడ్డు మీద పడి న్యూసెన్స్ చేస్తే పట్టుకోవాల్సిన బాధ్యత మాకుంది. పట్టుకున్నాం. నీ లైసెన్స్ అంటే ఎక్కడ చెప్పు, ఇప్పుడే నీ మాన మారేస్తాను. ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ కట్టడానికి ఇది లాడ్జింగ్ బిల్ కాదు, లైసెన్స్. ఆఫీస్కి వచ్చి కలు. మీరు దుర్గావిలాస్ దుర్గమ్మనండి. దుర్గావిలాస్ మీ హోటల్లో గోంగూర పచ్చడి అమోహం. మరి కూర్చోమనరా. కూర్చోండి కూర్చోండి. ఏమిటి ఏమైనా పని మీద వచ్చారా? మా రాణి మీ వాళ్ళు పట్టుకొచ్చారండి. ఎంత తప్పు ఎంత తప్పు. రాణి అంటే మీ అమ్మాయా? అబ్బే కాదండి, మా అమ్మాయి పెంచుకునే కుక్క పిల్ల. కుక్క పిల్ల అయితే మా వాడు ఊరికెందుకు పట్టుకొస్తారు? అది ఏదో చేసే ఉంటుంది. లేదు సార్, మా రాణి చాలా మంచిదండి. అసలు నోట్లో నాలికి దానికి నాలుగు లేదు, నా వంటి మీద గ్యాప్ లేదు. చూడండి సార్ ఎలా గరిచిందో. అంటే అసలే ఆడికి ఇంకా పెళ్లి కాలేదు, అదేమో ఆడి కండల మీద కరిచేసినది. రేపేటేలా డేంజర్ అయ్యి ఏ కాలో ఏలో తొడో తక్కువ తీసేస్తే. బేబే నీ రాణి కరిసి వాడు ఏడుస్తున్నాడు కదా, పాతికో పరకోడు మొహన్ కొట్టరాదు. ఏంటి కరిసింది ముర్రోని నేను ఎడుతా ఉంటే ఆడు మొక్కన డబ్బులు కొట్టు అంటారా? ఇక లాభం లేదు. రే కుక్కలు పెట్టేయండి రా కరెంటు. బేబే నువ్వు ఊరుకో, నేను చెప్తాను కదా. చారు రాణి లేకపోతే మా అమ్మాయి బతకలేదండి. ఇద్దరు ఒకే కంచంలో తింటారు, ఒకే మంచంలో పడుకుంటారు. అదృష్టవంతురాలు. నేనేమన్నాను? మీ కుక్క అదృష్టవంతురాలు, కరెంటు పెట్టే లోపలే మీరు వచ్చారు అన్నాను. మమ్మీ ఈ రాసుకెళ్ళే మమ్మీ నా కార్ ఫ్రంట్ అంతా పచ్చడి చేసింది. ఇదిగో అమ్మాయి మాటలు తినగరని నువ్వు నా బ్యాగ్ను గుద్దావా, నేను నిన్ను గుద్దానా? చూసావా నీ కూతురు ఎలా మాట్లాడుతుందో ఆంటీ. మమ్మీ మమ్మీ వీడిని నా ఆంటీ అని పిలుస్తున్నాడే, అంటే మరి నేను? నువ్వు ఊరుకోమా, ఈ శాల్తీ ఇప్పుడేగా నాకు తగిలింది. చూస్తా చూస్తా మీ సంగతి తర్వాత చూసుకుందరు కానీ నా సంగతి ఏంటిరా దేవుడు. నువ్వు ఊదు కొట్టలాగా నీకేం అవదరా? ఏదైనా అయితే ఆంటీ వాళ్ళ సొంత కుక్కలా చూసుకుంటారు. ఆంటీ బాయ్. 100 రూపాయలు ఫైన్ కట్టండి, కుక్కను వదిలేస్తాం. మెళ్ళో గొలిసేసి లైసెన్స్ బిళ్ళ కట్టండి. మామూలు గొలుసు ఏంటంటే ఎండి గొలుసు వేసేస్తా అవుతుంది. ఎండి గొలుసా? రాణి 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 కమాన్ 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 కమాన్. వెండి గొలుసు.
బిస్కెట్ పెట్టి నా వెండి గొలుసే కాజేస్తావరా నీ సంగతి చెప్తా